నేను ఈ వీడియోలో హీట్ కెపాసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్మోడైనమిక్స్లో హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్, కాన్స్టాంట్ వాల్యూమ్, అవి ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ కెపాసిటీ డెఫినేషన్ చూసినట్లయితే, హీట్ కెపాసిటీ ఏంటి అంటే ఇట్స్ ఏ క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సిస్టమ్ బై 1 degree Celsius. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, దీని టెంపరేచర్ సర్టెన్ టెంపరేచర్ ఉంది దీనికి. సో ఇక్కడ నేను హీట్ సప్లై చేస్తున్నాను, క్యూని హీట్ అని చెప్పొచ్చు. సో హీట్ సప్లై చేసినప్పుడు దీని టెంపరేచర్ ఏమవుతుంది అంటే T+1 degree అవుతుంది. సో ఇనీషియల్గా దీని టెంపరేచర్ T టెంపరేచర్ ఉండే, హీట్ సప్లై చేసినప్పుడు అడిషనల్గా 1 degree Celsius ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్. సో అటువంటి టైంలో ఈ హీట్నే మనము హీట్ కెపాసిటీ అని చెప్పొచ్చు. సో హీట్ కెపాసిటీ ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ టు రేజ్ ద టెంపరేచర్ బై 1 degree Celsius ఆఫ్ ఏ సిస్టమ్. సో ఒక సిస్టమ్ టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 degrees Celsius ఉంది అనుకోండి. సో ఇక్కడ హీట్ సప్లై చేసినప్పుడు ఇదేమవుంది 13+1 degree Celsius అయింది, అంటే 14 degrees Celsius అయింది. సో 1 degree Celsius ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడే నువ్వు సప్లై చేసే హీట్నే, మనం సప్లై చేసే హీట్నే మనము హీట్ కెపాసిటీ అంటున్నాం. ఆర్ ఎల్స్ ఇక్కడ ఈ సిస్టమ్కి 500 degrees Celsius టెంపరేచర్ ఉంది, ఆర్ కెల్విన్ ఉంది. సో ఈ 500 కెల్విన్ టెంపరేచర్ని మనం ఏం చేస్తున్నాము అంటే 500+1 అంటే 501 కెల్విన్గా ఇంక్రీజ్ చేయడానికి ఏదైతే హీట్ అడిషనల్గా నువ్వు సప్లై చేస్తావో దాన్ని మనము హీట్ కెపాసిటీ అంటున్నాం. హీట్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ డెఫినేషన్ చూడండి, heat required, quantity of heat required to increase 1 degree Celsius, to increase the temperature of a system by 1 degree Celsius is called heat capacity. సో ఇక్కడ బేసిక్ డెఫినేషన్ ఏంటి అంటే it is the amount of or quantity of heat required to raise the temperature of a system by 1 degree. సో ఒక సిస్టమ్ యొక్క టెంపరేచర్ 1 degree ఇంక్రీజ్ చేయడానికి ఎంతైతే హీట్ కావాలనో ఆ క్వాంటిటీనే మనము హీట్ కెపాసిటీ అని చెప్తున్నాము. హీట్ కెపాసిటీని మనము సితో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీక్యూ తీసుకుంటున్నాను. డీక్యూ అనేది స్మాల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ డీక్యూ. తర్వాత అక్కడ టెంపరేచర్ రేజ్ అయిన టెంపరేచర్ని డిటి అని చెప్పుకుంటే హీట్ కెపాసిటీ ఈక్వల్స్ టు dQ/dt అని రాయొచ్చు. సో హీట్ కెపాసిటీ డెఫినేషన్కి ఆ ఫార్ములా రాసినట్లయితే dQ/dt అని రాయొచ్చు. ఇక్కడ dQ అనేది క్వాంటిటీ ఆఫ్ హీట్, తర్వాత dt అనేది చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ రైజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్తున్నాను. సో అన్ని గ్యాసెస్ సిస్టమ్కి మనము కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర, తర్వాత కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర హీట్ కెపాసిటీస్ చెప్తాము. కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర చెప్పినట్లయితే దాన్ని మనము సివి కింద రాస్తాము. హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ని సివి కింద రాస్తాము. అది సిపి అనేది కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద రాస్తాము. కాన్స్టాంట్ ప్రెషర్ వద్ద హీట్ కెపాసిటీని మనం సిపి అని చెప్తాము. ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఎలా చూడండి, డిక్యూ ఈక్వల్స్ టు డిఈ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనం ఏం రాస్తాము అంటే డిక్యూ ఈక్వల్స్ టు డిఈ. మనము ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసినట్లయితే దాని నుంచి మనము డిక్యూ అంటే కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ హీట్ ప్లస్ వర్క్ డన్ అని రాయొచ్చు. దీన్నే ఈ విధంగా రాయొచ్చు, ఈ ఈక్వల్స్ టు Q+W అని రాస్తాం. సో ఇక్కడ Q+P∆V ఈక్వల్స్ టు Q+P∆V. అయితే కాన్స్టాంట్ వాల్యూమ్ ఉన్నది, ఇక్కడ కాన్స్టాంట్ ప్రెషర్ ఉంది. కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే ఈ ∆V అనేది 0 అవుతుంది. 0 అన్నప్పుడు ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. అప్పుడు E ఈక్వల్స్ టు Q అవుతుంది. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని చెప్తాం. సో ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూమ్ ఉన్నప్పుడు E ఈక్వల్స్ టు Q అవుతుంది. కాబట్టి ఇక్కడ dQ ఈక్వల్స్ టు డిఈ అని రాశాను.
డిక్యూ అనేది చేంజ్ ఇన్ క్వాంటిటీ, చేంజ్ ఇన్ హీట్ అని చెప్పొచ్చు. డిఈ అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. దాన్ని కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర రాస్తే సివి అని చెప్తాము. ఇక్కడ డిక్యూ ప్లేస్లో నేను డిఈ రాస్తున్నాను. అప్పుడు సివి ఈక్వల్స్ టు డిఈ బై డిటి ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అని చెప్తున్నాము. దీన్నే మనము హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అని చెప్తున్నాం. అయితే కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర డిక్యూని మనము డిహెచ్గా రాసుకోవచ్చు. దానికి ఇక్కడ రీప్లేస్ చేసినట్లయితే మనము సిపి ఈక్వల్స్ టు డిహెచ్ బై డిటి ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ అని చెప్తున్నాము. తర్వాత ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్ ఎన్ ఈక్వల్స్ టు 1. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ని చూపించుకోవడానికి రాస్తాము. అయితే 1 mole ఆఫ్ గ్యాస్కి సివిని మోలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అని చెప్తాము. సివి ఎట్ వాల్యూమ్, అయితే సిపి ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ అని చెప్తాం. సో సిపిని మోలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ అని చెప్తున్నాం. వీటిని మనము ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అనేటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సివి అంటే డిఈ బై డిటి ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అని రాస్తాము. సిపి అంటే డిహెచ్ బై డిటి ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ అని రాస్తాము. సో వీటి రెండింటిని డిఫరెన్స్ని మనము వర్క్ డన్ అని రాయొచ్చు. అయితే సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు వర్క్ డన్ అనేది మనకు కాన్స్టాంట్ ప్రెషర్ దగ్గర పి డెల్టా వి అని రాస్తాం. సో ఇక్కడ సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు పి డెల్టా వి అని చెప్తున్నాం. సో వర్క్ డన్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ని మనము పి డెల్టా వి కింద రాస్తాము. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకేం చెప్తుంది అంటే పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ అని చెప్తుంది. ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 రాస్తున్నాం, ఎందుకు అంటే 1 mole కాబట్టి. అయితే పివి ఈక్వల్స్ టు ఆర్టీ అని రాసుకోవచ్చు. అయితే 1 degree సెల్సియస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూమ్ని వి ప్లస్ డెల్టా వి అని రాస్తున్నాను. డెల్టా వి అనేది చేంజ్ ఇన్ వాల్యూమ్, అయితే వి అనేది ఇనిషియల్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఐడియల్ గ్యాస్ ప్రకారం పివి ఈక్వల్స్ టు ఆర్టీ ఫర్ 1 mole గ్యాస్కి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈక్వల్స్ టు ఆర్టీ అని రాస్తున్నాము. ఇక్కడ చేంజ్ అయిన వాల్యూమ్ వి ప్లేస్లో వి ప్లస్ డెల్టా వి అని రాస్తున్నాను. టీ అనేది ఇంక్రీజ్ అయిన టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 1 degree సెల్సియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టీ ప్లస్ 1 degree సెల్సియస్ అని రాశాను. తర్వాత పి ఇంటూ వి పివి రాశాను, పి ఇంటూ డెల్టా వి పి డెల్టా వి రాశాను. తర్వాత ఆర్ ఇంటూ టీ ఆర్టీ రాశా, తర్వాత ఆర్ ఇంటూ 1 ఆర్ రాశా. సో ఈ ఫార్ములా నుంచి మనము ఇక్కడ ఆర్టీని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే పి మైనస్ ఆర్టీ ప్లస్ పి డెల్టా వి ఈక్వల్స్ టు ఆర్ అని రాస్తున్నాం. అయితే ఇక్కడ పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ కాబట్టి పివి మైనస్ పివి రాశాను. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. మనకి మిగిలింది ఏంటి అంటే పి డెల్టా వి ఈక్వల్స్ టు ఆర్. సో హెన్స్ వీ కెన్ రైట్ సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు పి డెల్టా వి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అని రాయొచ్చు. అయితే ఇక్కడ రేషియో ఆఫ్ హీట్ కెపాసిటీని మనం గామాతో రిప్రజెంట్ చేస్తాము. గామా నథింగ్ బట్ సిపి బై సివి అని చెప్పొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అటామిసిటీ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఒక మాలిక్యూల్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని బేస్ చేసుకొని మనము మోనో అటామిక్, డైఅటామిక్, ట్రైఅటామిక్ ఆర్ పాలిఅటామిక్ అని చెప్పొచ్చు. సో మోనో అటామిక్ అంటే ఓన్లీ 1 ఆటమే ఉంటుంది, అటువంటి వాటిని మనము మోనో అటామిక్ గ్యాసెస్ అని చెప్తున్నాము. ఇక్కడ హీలియం, నియాన్, ఆర్గాన్ని మోనో అటామిక్ గ్యాసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. డయాటమిక్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్ చూడొచ్చు. తర్వాత ట్రైఅటామిక్ వాటికి మనము ఓజోన్ని చెప్పుకోవచ్చు. తర్వాత పాలిఅటామిక్ వాటికి అమ్మోనియాని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి సివి వాల్యూస్. మోనో అటామిక్ వాటికి సివి వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే సిపి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత గామా వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ సివి వాల్యూస్ ఫర్ మోనో అటామిక్ వాటికి 3/2, డయాటమిక్ వాటికి 5/2 ఆర్ అని చెప్పొచ్చు. పాలిఅటామిక్ ఆర్ ట్రైఅటామిక్ వాటికి 3 ఆర్ అని చెప్పొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ ఫార్ములా ఉంది కదా, సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్. అయితే సిపి రాయాలంటే సివి ప్లస్ ఆర్ అని రాయొచ్చు. సో మనకి సిపి తెలిసినప్పుడు సివి రాసుకోవచ్చు, సివి తెలుసుకున్నప్పుడు సిపి రాయొచ్చు. ఈ రెండు తెలిసినప్పుడు గామా కూడా రాయొచ్చు. గామా నథింగ్ బట్
హీట్ కెపాసిటీస్ రేషియో, దట్ ఈస్ సిపి బై సివి అని రాయొచ్చు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ హీట్ కెపాసిటీస్కి మిక్చర్స్ హీట్ కెపాసిటీ చూసినట్లయితే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N1 మోల్స్ N2 మోల్స్ ఆఫ్ 2 నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఆర్ దేర్. 2 గ్యాసెస్ ఉన్నాయి, N1 N2 మోల్స్, అవి ఏబి. అయితే వాటి హీట్ కెపాసిటీ కావాలి అంటే వాటి మిక్చర్ హీట్ కెపాసిటీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సివి మిక్చర్ ఈజ్ ఈక్వల్స్ టు N1 CV1 ప్లస్ N2 CV2 బై N1 ప్లస్ N2 అని ఈ విధంగా రాసుకోవచ్చు. సో మిక్చర్స్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ మిక్చర్స్కి మనము హీట్ కెపాసిటీ రాయాలన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అనమాట.